అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవేళలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నారు. చాలా తన బలమైన మాటల ద్వారా మనం నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం. మన జీవితాల్లో నూతనమైన కార్యాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ పరిశుద్ధ దినమున ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ పరిశుద్ధ దినమున ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన ఎలా అయితే మనతో చెప్పారో, ఎలా అయితే వాగ్దానము చేశారో అది నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమె నేను నీతో చెప్పిన ప్రకారము నెరవేర్చే వరకు కూడా నిన్ను విడవకుండా అద్భుతంగా నిన్ను కాపాడుతాను, నడిపిస్తాను, అద్భుతమైన ఉన్నత స్థితిలో ఉంచుతానని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారండి. చాలా మరి ఎంతగానో దేవుని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా చూడండి, దేవుడు ఎంతగానో తన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టి బ్రతుకుతూ ఉంటాం. చాలాసార్లు దేవుడు చెప్పినవన్నిటిని కూడా మర్చిపోతాం మనమే. కానీ ఆయన మాత్రం ఎన్నిటికీ మరి ఆయన చెప్పింది నెరవేర్చే వరకు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు ఆయన సహాయం చేయడానికి, కాపాడడానికి, సమస్తమైన విషయాలు కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన దగ్గర నుంచి దేవుడు చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మరి మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేకుండా పోతూ ఉన్నాం కదండి. మనమే అన్ని మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన బ్రతుకుతూ చాలా విషయాల్లో దేవుని అవమానపరుస్తూ ఉన్నాం. చాలా విషయాలలో దేవుని నామాన్ని కించపరుస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తులుగా ఉంటున్నాం. మన ప్రవర్తన, మనం ఉంటున్న విధానము ద్వారా దేవుడు మహిమపరచబడలేకపోతూ ఉన్నారు కదండి. అలాంటి వారిగా మనం ఉండద్దు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నారు ప్రతి మాటని. అయితే మనమే మర్చిపోయి బ్రతుకుతున్నాం కదా. లేదండి, ఇక నుంచి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఈ రోజున దేవుడు
పిల్లల విషయంలో మాట్లాడారా? పిల్లల విషయంలో మాట్లాడిన ఏదో అధైర్యం, లేకపోతే చాలా ఆవేదన, దుఃఖము నా జీవితంలో జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ మీలో ఉందా? లేదండి, ఆ సందేహాన్ని తొలగించండి. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటని తూచా తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నారు, అద్భుతమైన దేవుడై ఉన్నారు. అయితే దేవా, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో అయ్యా నెరవేర్చండి, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అని పదే సార్లు ఆయన ఇచ్చిన ప్రతి మాటను, ఆయన చెప్పిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎత్తిపట్టి ప్రార్థన చేసే వారిగా ఉందాం. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, చేసిన వాగ్దానాన్ని సమాధి చేస్తూ ఉన్నామండి కదా. అలాంటి వ్యక్తులుగా మనం ఉండదు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు జీవం ఉంది, ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు కనుక. ఆమేన్. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో నిశ్చయముగా ఆయన విడువక మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఆరోగ్యం విషయంలో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల విషయాలలో చాలా మరి కుటుంబాల్లో సమాధానం, సంతోషం, నెమ్మది లేక చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. లేదండి, బాధపడుతూ ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిశుద్ధ దినమున దేవుడు చెప్పిన ప్రతి మాట, ఆయన వాగ్దానాన్ని మరి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం, జ్ఞాపకము చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా మన ఎడల విడువక నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా దేవుని మాటలు నిరర్థకము కాదు. మనుషుల మాటలు మరి చాలా మరి భయంకరంగా ఉంటూ ఉంటాయి. ఒకసారి ఒకలాగా ఉంటే మరొకసారి మరొకలాగా ఉంటూ ఉంటాం. మనుషుల స్వభావము అలాంటిది. చాలా విచిత్రమైన స్వభావాలతో మనుషులు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు నిశ్చయముగా ఒకే రీతిగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన యుగములకు ఒకే రీతిగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయనలో మార్పు లేదు. మనలో మార్పును మనం చూస్తాం, కానీ దేవుని మాటల్లో కానీ ఆయనలో మార్పు లేదు. మనము ప్రతి విషయంలో నమ్మకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజున దేవుని చెప్పిన ప్రతి మాటను వదిలిపెట్టి బ్రతుకుతూ ఉన్నారా? అయితే మర్చిపోయిన మాటను తిరిగి జ్ఞాపకం తెచ్చుకోండి. విడిచిపెట్టిన మాటను తిరిగి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనతో ఆ మాటకి జీవాన్ని పోయండి. ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవా, ఇంతవరకు నేను మర్చిపోయానయ్యా, ఇంతవరకు ఎన్నోసార్లు మాట్లాడినా ఆ మాట నిర్లక్ష్యం చేశాను, కానీ నా జీవితంలో మీ మాటని అయ్యా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఇంతవరకు మనుషుల మాటలు నమ్మాను, కానీ మీ మాటలు నమ్మలేకపోయానయ్యా, నన్ను క్షమించడని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన కార్యాలు మనల్ని చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అందరూ కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో మాతో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ వస్తున్నారు. అయ్యా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని మాట్లాడుతూ వస్తున్నావు. ఎంత మంచి దేవుడవయ్యా, నిశ్చయముగా మా ఎడల కృప చూపించే దేవుడవై ఉన్నావు. నెరవేర్చే వరకు కూడా ఆయా విడిచిపెట్టకుండా ప్రతి విషయాలలో ఆయా కృప చూపించే దేవుడవై ఉన్నావు. అయ్యా, ఎన్నడూ మీ మాట నిరార్థకము కాలేదు. అయ్యా, ఇదిగోండి మమ్మల్ని క్షమించండి. ఇంతవరకు అయ్యా, ఇదిగోండి మీరు ఎన్నోసార్లు మాట్లాడినా నిర్లక్ష్యం చేసి ఉన్నాం. అయ్యా, ఎంతగానో ధైర్యపరిచినా, ఎంతగానో మీ మాటలతో మమ్మల్ని ప్రభా ఇదిగోండి చాలా అద్భుతంగా నడిపించినప్పటికీ కూడా విడిచిపెట్టి మేమే బ్రతుకుతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. అలాంటి వారంగా ఉండడానికి వీల్లేదయ్యా. నీ మాటలు, మీరు చేసిన ప్రతి వాగ్దానం మా ఎడల ఆయా గుర్తు జ్ఞాపకం తెచ్చుకొని ఆయా ఇదిగోని ప్రతి విషయంలో ప్రభా మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన సమస్యల్లో ప్రభా మీరు చెప్పిన వాగ్దానాన్ని ఆయా మీరు మాకు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఎంతమంది చెల్లెలకు గర్భము కొరకు వాగ్దానం చేశారో వారి గర్భాలు తెరవబడును గాక. ఉద్యోగం విషయంలో వాగ్దానం చేశారు, చక్కని ఉద్యోగులతో ప్రతి ఒక్కరు బ్లెస్ అవుదురు గాక. వివాహాల కొరకు వాగ్దానం చేశారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతకరమైన మీరే ఏర్పాటు చేసిన బిడ్డలతో వివాహము జరుగును గాక. ప్రభా చక్కని గృహాలు కట్టుకుందురు గాక. ప్రభ స్థిరపరచబడుదురు గాక. సమాధానం, సంతోషం, నెమ్మది చేత ఐక్యంతో ముందుకు సాగుదురు గాక. విడిపోయిన చెదిరిపోయిన కుటుంబాలు బాగుపడును గాక. అనారోగ్యాలు ఆరోగ్యకరంగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరి
వారి దుఃఖాన్ని కన్నీటిని మీరు నాట్యముగా మార్చమని వేడుకున్న ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలానే మీ మందిరంలో అయ్యా మీ నామాన్ని మహింపరిచే వారిగా మేమందరం ఉంట కృప చూపించండి. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో, యేసు నామంలో వారందరూ కూడా నడిపించబడుదురు గాక. మీ సన్నిధానానికి అద్భుతం జరిగించండి. నమ్మకమైన వారు నీ కొరకు నిలబడ్డ కృప చూపించమని వేడుకున్నాం. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మా పైన కుమ్మరిస్తూ, ఆయా ప్రత్యేకంగా బర్త్డేస్ జరుపుకున్న వారందరి పైన కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.